హాయ్ అండి. నేను పైన పెట్టినటువంటి పిక్కు మీకు ఆల్రెడీ లైవ్ చూసిన వాళ్ళకైతే 24/7 లైవ్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఓన్లీ ప్రోమోలు చూసొచ్చి తర్వాత రీల్స్ చూసొచ్చి నిన్న బిగ్ బాస్ హౌస్లోకి ఆడియన్స్ వెళ్ళారు కదా, ప్రోమో కట్లు రీల్స్ చూసొచ్చి నిబ్బా వేసాలి దానికి తనజ పైన టార్గెట్కి వెళ్ళినటువంటి నిబ్బగాళ్ళకైతే అర్థం కాదు. ఏంటంటే 24/7 చూసే వాళ్ళకైతే అక్కడ ఆ పిక్ ఏ డిస్కషన్లో ఆ పిక్ను తీశాననేది మీకు అర్థమవుతుంది. ఆ పిక్ ఏంటిది, అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ డిస్కషన్ జరిగిందో అనేది కామెంట్ చేయండి. 24/7 చూసే వాళ్ళకైతే ఆ డిస్కషన్ ఏంటనేది మీరు కామెంట్ చేయగలుగుతారు, లేకపోతే లేదు. కానీ ఏదో ప్రోమో కట్ చూసి తనుజ భరణి గారికి ఎన్నుపోటు పొడిచింది. ఆయన నిజంగా వాళ్ళ బిడ్డలాగా ఫీల్ అయిపోయి ఆయనే సాక్రిఫైస్ చేసిన పాయింట్లను సంజన గారికి ఇవ్వకుండా మన ఇమానియల్కి ఇవ్వకుండా తనుజకి ఇచ్చినంటే ఎంత ప్రేమ. ఆమె ఎన్నుపోటు పొడిచినా కూడా ఆమె సాయం చేయనన్నా కూడా భరణి అన్న సాయం చేసిండు. చూసిరా, భరణి అన్న మనసు బంగారు కొండ అని అంటారు. అక్కడ భరణి అన్న ఎందుకు సాయం చేసింది తెలుసా? తనుజ టాప్లో ఉంది. తనుజ టాప్లో ఉన్న అమ్మాయికి సాయం చేసినా కూడా తన టాప్లోకి వెళ్ళినా కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం పడదు. అదే సంజన గారికి ఇచ్చుంటే మనకు ప్రాబ్లం పడుతుంది సుమనన్న. అందుకే నేను ఇప్పుడు సంజన గారిని గేమ్ నుంచి తీసేస్తున్నా. అప్పుడు నా పాయింట్స్ కూడా సంజన గారికి ఇవ్వకపోవడం కారణం కూడా ఇదే. ఎందుకంటే తను టాప్లోకి వెళ్తే మనకు రిస్క్, మనం కూడా టాప్లో వెళ్ళాలంటే తను వెళ్ళకూడదు. అందుకే నేను తనుజకి ఇచ్చిన అని చెప్పేసి భరణి గారు సుమనన్నతో చెప్తుంటే సుమనన్న అంటాడు, మనం నిన్న నా పాయింట్స్ ఇచ్చినాం కదా అంటే, నిన్న ఇచ్చింది ఏంది? ఓటు అప్పీల్ కోసం అందరికి వచ్చింది, తనకు కూడా వస్తే బాగుంటుంది, ఓటు అప్పీల్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఓటు అప్పీల్ కోసం ఇచ్చినాం. కానీ ఇక్కడ టాప్ పైకి వెళ్ళడం కోసం మాత్రం ఇవ్వకూడదు కదన్నా. ఆమె టాప్ పైకి వెళ్తే మనకు డేంజర్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పిండు. అక్కడ ఆ చూసిన వాళ్ళకైతేనే అర్థమవుతుంది. ఓన్లీ ప్రోమోలు రీల్స్ చూసొచ్చి నిబ్బా వేసాలు వేసుకుంటా నిబ్బా కామెంట్లు పెట్టేటోళ్ళకైతే అర్థం కాదు ఇది. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే భరణి అన్నే అక్కడ ఎవరిని తీసేద్దామని అనుకుంటున్నప్పుడు సంజన గారికి డైరెక్ట్ చెప్పిండు, మీరు ఒకవేళ టాప్ 5కి వెళ్తే మాకు రిస్క్ అని చెప్పేసి తీసేసిండు. ఆయన కూడా ఎక్కడ సేఫ్ గేమ్ ఆడాలి, మీరు టాప్ 5కి వెళ్తే సంజన గారు మాకు రిస్క్, అందుకే నేను తీసేస్తున్న బిగ్ బాస్ అని చెప్పేసి తీసేయడం జరిగింది. అది కూడా చూసింటే కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ తనుజ మనీ తీసుకుందా లేదా, అసలు ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో ప్రచారం ఏంటిది, మనీ తీసుకుందని కొంతమంది నిబ్బగాళ్ళు కొన్ని రీల్స్ చేసేసి చూసిర్రా, ఇన్ని సాక్రిఫైజ్ల మధ్య కూడా మనీ తీసుకుంది, ఎందుకు తీసుకున్నాం అని చెప్పేసి కళ్యాణ్ అలిగిండు అని చెప్పేసి కొంతమంది రీల్స్, లేదు మనీ తీసుకొని వెళ్ళిపోతే ఏమైందని చెప్పేసి కళ్యాణ్ అలిగిండు అని చెప్పేసి ఒక రీలు. అంటే ఎటుబడి కళ్యాణ్కి పాజిటివ్గా ఉండేటట్టుగా రీల్ చేయడము, తనుజను నెగిటివ్ కోణంలో చూసే విధంగా రీల్స్ అన్నీ అప్లోడ్ చేయడము నిబ్బగాళ్ళు వేషాలు వేస్తున్నారని నాకు అర్థమైంది. ఆ నిబ్బగాళ్ళ వేషాల గురించి మన ప్రోమోలు గీమోలు చూసి కాదు, ఎపిసోడ్ చూసే మాట్లాడుకుందాం బలంగా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇప్పుడు చేయడానికి కారణం ఏంటంటే బాండింగ్ అని చెప్పేసి తనుజ వెన్నుపోటు పొడిచిందన్న వాళ్ళ కోసం అని ఈ వీడియో చేశాను. నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ దయచేసి ఫాలో కండి ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో అయితే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టి ఉంచుకోండి ఫర్దర్ వీడియో కోసం. బాయ్ ఫ్రెండ్స్.